హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు మేము మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టినాం అనమాట, ఆస్కస్ ఎనీథింగ్ అని చెప్పి. సో అందులో వచ్చిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ అలాగే యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టినాం. దానికి కింద వచ్చిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాం. అండ్ మా లాస్ట్ వీడియో అదే ఏమంటారు బిగ్ బాస్ వీడియో కింద కూడా వచ్చిన కొన్ని కమెంట్స్ ఉన్నాయి, వాటికి కూడా రియాక్ట్. ఎస్, అన్నీ చూసి దాంట్లో ఇంట్రెస్టింగ్ ఉన్న వాటికి రియాక్ట్ అవుతాం. సో మన కమ్యూనిటీ స్పాట్లైట్లో టాప్ కామెంటేటర్ ఆఫ్ దిస్ వీక్ గోస్ టు మన స్పందన. అంటే అవార్డు కాదు, మా వీడియోస్ మా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ప్రతి వీడియోకి కమెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఎస్, సో యూట్యూబ్ అనేది కమ్యూనిటీ స్పాట్లైట్ కింద టాప్ కామెంటేటర్ ఆఫ్ ద వీక్ అని చెప్పి కొంతమంది పేర్లు ఇప్పిస్తారు. సో అందులో టాప్ లో ఉన్నది మన స్పందన. చిటికలు కూడా మళ్ళీ చెప్తారు ప్యానెల్ అందరు. థ్యాంక్ యూ. సో మీరు కూడా టాప్ రావాలంటే మా వీడియోస్ కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ పక్కనే హైప్ అని ఈ మధ్య కొత్తగా ఉంది, అది కూడా కొంచెం హైప్ ఆ కమెంట్స్ సెక్షన్ ఉంది కదా, దాన్ని స్వైప్ చేస్తే హైప్ అని వస్తుంది అనమాట. దాన్ని కొట్టేస్తే వీడియో హైప్ అయిపోతుంది. ఎస్, ఎక్కిచ్చేసేయండి, హైప్ ఎక్కిచ్చేయండి మొత్తం. ఇక అనుకుంటుండొచ్చు వీడియో స్టార్ట్ చేయరు బే అని. స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అరే ఓపెన్ చేయైతే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. చిట్టా 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 చలో స్టార్ట్ చేద్దాం అయ్యా. yes let's begin the Q&A session. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఓడోస్ ఎక్కడన్నా లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి పంపారు? వాడిని బిగ్ బాస్ కి పంపించేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తాం అన్నమాట. సో అందుకే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాడు. 24/7 జిమ్ లోనే ఉంటాడు, అందుకే రావట్లేదు వీడియోస్ కి. వర్కౌట్ చేసి వాడు కూడా రీల్స్ అప్లోడ్ చేస్తాడు. అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్నా అంటాడు. ఆ రోజు బిగ్ బాస్ కూడా మర్చిపోకపోతే చాలు. నాగార్జున గారి పేరు మర్చిపోకపోతే చాలు. మీరు సార్ అంటాడు. మీరు వెంకటేష్ గారు కదా, మిస్టర్ అన్న అంటాడు. అంటే మిస్టర్ అన్న అంటే మామూలుకి జరా క్లోజ్ ఇష్టం. ఓవర్డోస్ కి ఏం కాలేదు, బానే ఉన్నాడు. ఓవర్డోస్ ఏంటంటే వాడు వేరే వర్క్ లో బిజీ ఉన్నాడు కాబట్టి రాట్లేడు వీడియోస్. ఇది అసలైన క్వశ్చన్. రెడ్డి అన్న కిడ్స్ ని చూపించండి. అట్లా మీరు మాకు కూడా చూపించలే వాడు. ఇంకా అట్లా ఫ్యామిలీని యూట్యూబ్ లో చూపిస్తే బాగుండదు అని చూపిస్తలేదు. బ్రో నేనే చూడలే బ్రో. ఇంకా అడిగింది ఎవరు పేరు చెప్పు ఒకసారి. నేనే చూడలే ఇంకా. బ్రో కాదు. అంటే మావన్కి కాలే ఇంకా, అంటే అయినా కూడా ఎప్పలేడేమో కానీ కాలే. కంప్లీట్ ద సెంటెన్సెస్ సాగారు. మామూలు పెళ్లి కాలే ఇంకా. సో ఆబ్వియస్ అంటే అనుకోవచ్చు పెళ్లి అయితేనే నా పిల్లలని, అది కూడా లేరు ఇప్పటికైతే. ఏం చెప్పలేడు, పిల్లలే చెప్తాడేమో అందరికి ఒకటేసారి. సాయి అని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నో క్లారిటీ ఏం లేరు. చెప్పలేము, ఏదైనా ఇది కదా కాదు రోతుల ఎపిసోడ్ వెళ్తాడేమో. నేను తీసుకోవదా మరి ఆ ఎపిసోడ్ కి నేను తీసుకోవాలి చెప్తున్నా కదా. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కాకుండా వేరే చెయ్యాలి అంటే మీరందరూ ఏం చేస్తారు? ఏం చేసే వాళ్ళు? దీనికి ఆన్సర్ యాక్చువల్లీ గణేష్ నిమజ్జనం వీడియోలో పెట్టిన నేను. గుర్తుందా? బ్యాండ్ కొడతామే. నిన్న ఎవరో మాకు యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఏం చేస్తుండే అని అడిగారు. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లం కానీ ఇప్పుడు యూట్యూబర్లం కూడా. అది సో ఇది కాకపోతే ఇక అదే చేసుకునేటోళ్ళం అంతే. ఇక అది కాకపోతే ఇక చెప్పలేము. అది ఇక అంత ఏది కాకపోతే లాస్ట్ కి ఏమంటారు, ఏదో పెద్ద కాలేజ్ కింద ఒక టిఫిన్ బండి, ఒక చాయ్ బండి, ఓ జ్యూస్ బండి, ఒక పాన్ డబ్బా, ఈ 4 పెట్టుకుంటాం నలుగురం కలిసి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. హాయ్ బాయ్స్, నా క్వశ్చన్ సాయికి. హాయ్, మీ ఫ్రెండ్స్ కంటెంట్ కంటే ఎక్కువ మిమ్మల్ని రోజు చేస్తారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏందన్న? మీ ఫీలింగ్ ఏంది బ్రో? అనలే, మీ ఫీలింగ్ ఏంటి బ్రో అన్నారు ఎవరు?
అందుకే అందుకే నేనే తీసేసిన. అరే ఎందుకు నువ్వు హ్యాపీగా యాడ్ చేస్తావు నువ్వు? సో ఏం నాకేముండదు. అఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ మధ్యలో ఆ మాత్రం లేకపోతే ఎందుకు ఇక ఫ్రెండ్షిప్ రోజు చేయాలి, లేకపోతే అంతే ఇక నడవదు, ఇక ఫ్రెండ్షిప్ నడవదు రోజు చేయకపోతే. అట్లా చేస్తేనే అది ఉండాలి ఇది ఉండాలి, అట్లా ఎస్ అప్పుడే ఫ్రెండ్షిప్ ఉంటది. అది మా వాడు ఏదైనా సరే చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు అనమాట, అందుకే వన్ రోజు చేస్తాను. స్పోర్ట్స్ బాగా ఆడాను నేను, అందుకని స్పోర్టివ్ గా తీసుకుంటాను. ఇదన్నా స్పోర్టివ్ అంటే బాగా తీసుకుందామని. సాయి పేరు నమ్మడే పాజిటివ్ ఆరా వచ్చేస్తుంది. అన్నలేక ఇప్పుడు నా తుడు కూడా కట్టుకొని అనాలా, నన్ను రోజు చేయండి రా అనాలా. Tell about your friendship journey and how it got started and how you guys became friends. అయితే కాలేజ్ అయినప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అది చెప్పు. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే అదొక 2017 ఎస్ 2017 జూలైలో అనుకుంటా. జూలైలో కాలేజ్ పోయిన ఒక ఫస్ట్ డే అనుకుంటా. అప్పుడు ఇద్దరు చెప్రిగాలని చూసిన అనమాట. ఒక్కడు చెప్పుగాడు ఒకడు అందగాడు, అది చెప్పు నువ్వు. అదే ఒక అందగాడు చెప్రిగాడు. ఈడవాడు ఇంటర్వ్యూ అడుగున్నాడు, మొత్తం బురాన్ అన్నాడు, ఎవడీడు అనుకున్నా. తర్వాత చూసుకుంటే ఆ చెప్రిగాడు ఆ అందగాడు నా ఫ్రెండ్స్ అయ్యారు. ఆడు ఎవడో కాదు, ఆ చెప్రిగాడు సాయిగాడు, ఇంకో అందగాడు మణిగాడు. వీళ్ళని దొక్కేస్తారు. సో అది మాది 9 years బ్యాక్ మా డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది అనమాట మా జర్నీ. సో నాకైతే ఫస్ట్ విప్పినాడే కలిసిండు. నాకైతే ఓవర్డోస్ గాడు అంటే అందరు కలిసిర్రు, లాస్ట్ కి ఓవర్డోస్ గాడు కలిసిండు. కానీ ఆడు కొన్ని వాటర్ అంటే ఇవ్వలేడు ఫస్ట్ డే. నువ్వు తెచ్చుకోరా నీ బాటిల్ అన్నాడు. నాకు ఫస్ట్ రెడ్డి గాడే అనుకుంటా మన దానిలో, తర్వాత అక్షయాడు, తర్వాత సుజన్. ఆ రోజు జూటోపియా సినిమా చూసుకుంటా కూర్చున్నాం అనుకుంటా మనం. కానీ మనం ముగ్గురం 3 different గ్రూప్స్ ఉంటుండే. నేను అక్షయ్ సుజన్ ఒకటి, నువ్వు వేరే వాళ్ళు ఒకటి, సాయి వేరే వాళ్ళది ఒకటి ఉంటుండే. సాయి మనీ మాట్లాడుతుండేరా. నార్మల్ గా మేము కూడా మాట్లాడుతుండే అందరితో, బట్ గ్యాంగ్స్ అయితే అట్లా ఉంటుండే. అంటే ఫస్ట్ ఇయర్ లో గ్యాంగ్స్ అట్లా ఉంటుండే. సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ వచ్చేసరికి మళ్ళీ అందరం మామంతా ఒకటి అయినాం అనమాట. కంటెంట్ ఆల్సిన ఎవరిది బ్రో, క్రేజీ అసలు. ఈ థాట్ నేనే చెప్పిన అనమాట పెట్టమని చెప్పి. కాకపోతే మన అందరిది ఇది కాదు అనుకుంటున్నాం. మొత్తం ఓవరాల్ కంటెంట్ ఓవరాల్ అయితే అందరిది. కాకపోతే కథ జీవితం అనేది ఉత్తి ప్రణీతి గాంధీ. వాడు అన్ని చూసి దానికి బెస్ట్ తీసుకొస్తాడు. అది పాసిబుల్. ఈ రోత వీడియోస్ ఏవైతే ఉంటాయి చూడు, ఈ కథ కాదు మళ్ళా ఏమంటారు, ఈ రావణ్ ఫర్ యూ మన సుంషిత్, ఈ వీడియోస్ ఏవైతే అవి మాత్రం నన్ను ఒక్కని బలిస్తారు అనమాట. నేను చూడాలి, అవి నేను చూసి తీసుకురావాలన్నమాట ఆ వీడియోస్ మాత్రం. యాక్చువల్లీ కంటెంట్ తెచ్చే పని మా రెడ్డిది, ఓవర్డోస్ది, వీళ్ళిద్దరే. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా వీళ్ళనే అడగండి. ప్లీజ్ ఇప్పటికే ఆ రోత కంటెంట్ చూసి 2 సార్లు చూడాల్సి వస్తుంది. What's the weirdest DM you have ever received? Weirdest DM నాకు డైరెక్ట్ గా మొన్న మెసేజ్ వచ్చింది అనమాట. హాయ్ అని వచ్చింది. హాయ్ అంటే ఫ్రమ్ వేర్. నాకు కూడా రీసెంట్ గా వచ్చింది, నువ్వు నాకు గుర్తొస్తుంది. ఫ్రమ్ వేర్. నేను అది అరే ఏంటో హాయ్ అంటే ఫ్రమ్ వేర్, ఇది ఎక్కడ మాస్ రాకు నేను. నాకైతే హాయ్ వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ పెట్టిరు. నేను ఫస్ట్ బై మిస్టేక్ హౌ ఆర్ యూ ఏమో అని ఐఎమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ అని పెట్టినా. నో ఐఎమ్ గుడ్, వేర్ ఆర్ యూ. వియర్డ్ గేమ్ రాలే కానీ నాకు డైరెక్ట్ హారర్ రీల్స్ ఉంటాయి చూడు, అవి షేర్ చేసి దాంతో కన్వర్సేషన్ స్టార్ట్ చేసినాము. అంతకన్నా వియర్డ్ ఇంకేం లేదు. నాకు వేడిగా ఏం రాలే, అన్ని వేడిగా వచ్చినాయి. మా వాడికి మొత్తం స్నాప్చాట్ అన్నమాట. అంత లేదు, అంత వేడిగా నార్మల్ గా ఏదో. ఈ సాయి బ్రో సాయి బ్రో పెళ్ళిప్పుడు అట్లా 10 క్వశ్చన్లు ఉన్నాయి, అన్ని స్కిప్ చేస్తాం. చేసి మనకెందుకు కావాలి స్కిప్. ఆన్సర్ చేయి ఫస్ట్ నువ్వు. ఆన్సర్ ఏం లేదు ఇప్పుడు, ఏం లేదు, స్కిప్ చేయాల్సిన క్వశ్చన్ అది. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అది పెళ్లి కాదు ఇది చెప్పు, లెక్క పెట్టు. క్యాల్కులేటర్ ఓపెన్ చేయాలా? మాట్లాడవయ్యా, మాట్లాడరా. సాయిగా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే నా ఎన్ని ఎన్నికలైతే రాలిపోయినాయో అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏం లేరు, ఐఎమ్ సింగిల్ బ్రో.
నమ్మద్దండి అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. యాక్చువల్ గా నేను ఒక వియర్డెస్ట్ కమెంట్ చూసిన అనమాట. రెడ్డి బ్రో హెయిర్ ఫాల్ టిప్స్ చెప్పు అన్నాడు. హెయిర్ ఫాల్ టిప్స్ ఏం లేదు బ్రో, నువ్వు బెంగళూరుకి వెళ్ళిపో, నీకు ఆటోమేటిక్ అయిపోతుంది. అచ్చా ఎయిర్ ఫాల్ అవ్వాలన్నా అవ్వాలనంట. దానికి ఎందుకు బ్రో టిప్స్? హెయిర్ ఫాల్ టిప్స్ అన్నాడు రా. హెయిర్ ఫాల్ టిప్స్ అంటే అదే కదా, ఎట్లా హెయిర్ ఫాల్ అయితే బెంగళూరు వెళ్ళిపో అయిపోతుంది ఆటోమేటిక్. కరెక్ట్ పర్సన్ అడిగింది, ఈజీ అయిపోతుంది. రిప్లై వచ్చిందండి. యువర్ కంటెంట్ స్టైల్ యాజ్ ఎ ఫుడ్ ఐటమ్, అది ఉంటుంది చూడు, ఏమంటారు ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే లేదు ఒకప్పుడు స్పైసీ బిర్యానీ ఉండే, మెల్లమెల్లగా అందరి ఇంట్లో వెజ్ నాన్ వెజ్ అందరు ఇష్టపడే ఆవకాయ ముద్దపప్పు అయింది ఇప్పుడు మనకి. నెయ్యి 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 విత్ నెయ్యి అట్లా. అప్పుడు ఫుల్ స్పైసీ బిర్యానీ ఉండే మనం అప్పుడు ఒకప్పుడు ఉంటుండే అనమాట. అందుకట్లా దమ్ బిర్యానీ ఉంటుండే అప్పుడు మొత్తం స్టార్టింగ్ లో. ఇప్పుడు అందరు చేయబడే అట్లా పద్ధతిగా అన్నం, పప్పు, ఆవకాయ, పాపడం అట్లా నెయ్యి అన్ని ఇట్లా మంచిగా. అంటే ఒక ఫుల్ మీల్స్ అనుకోండి. బెంగళూరులో రెడ్డి బ్రోది శివానంద్ బేకరీ స్టోరీ కావాలంట. బెంగళూరులో లేదు అది. బెంగళూరు అది బెంగళూరులో లేదమ్మా, అది హైదరాబాద్ లోనే ఉంటది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. బెంగళూరు వేరే, శివానంద్ బేకరీ వేరే. ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. ఈ స్టోరీ వేరే, అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. అదే వేరే వేరే పోతారు. అక్కడ అది ఉండాలి, దానితో పాటు ఇది ఉండాలి అంటాడు మా వాడు. బెంగళూరులో కాలాగాని కళాఖండాలు ఉన్నాయి. హైదరాబాద్ లో శివానంద్ నా స్టోరీ ఉంది. కాకపోతే ఇప్పుడు కాదు, ఇంతమంది అన్నాం కదా, ఏమంటారు మెంబర్షిప్ పెట్టినప్పుడు చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బాయ్స్ ఆర్ మై డోపమైన్, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు క్వశ్చన్ లోకి వస్తే, ఈ క్వశ్చన్ ఎవరు అడిగిన కూడా నేను చెప్తా. ఆ డోపమైన్ అని చెప్పగానే నాకు ఫస్ట్ మా టాప్ కమెంటేటర్ స్పందన. క్వశ్చన్ లో అడిగింది కూడా నైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో టు యువర్ పాస్ట్ అండ్ చేంజ్ సంథింగ్ ఇన్ యువర్ పాస్ట్, వాట్ వుడ్ దట్ బి? నేనైతే మన కాలేజ్ లో జాయిన్ నేను మా కాలేజ్ లో జాయిన్ కాకపోతుంది. మేమైతే ఇదేంటి కోవిడ్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటోళ్ళం. పాస్ట్ లోకి వెళ్ళి నేను ఆ రోజు అమ్మాయిని చూసి ఉండకపోతే బాగుండేది. చాలా మంది తెలవాలనుకుంటే అది తర్వాత ముందు ఫాలో అయితే ఫాలో అప్ అయితే చాలా మంది ఉన్నారు ముందే. చాలా మంది అంటే హార్ట్ ఎవరి వల్ల ఎక్కువ బ్రేక్ అయిందో ఆ అమ్మాయి స్పెసిఫిక్ గా అంతే. నేను చెప్పలేదు నా హార్ట్ బ్రేక్ అయింది అవన్నీ నేను చెప్తున్నారా నేను అట్లా? అంటే చాలా మంది ఉంటారు, ఎవరో ఒకళ్ళు అయితే బ్రేక్ చేసి ఉంటారు కదా అట్లా. అంటే నేను జస్ట్ ఏదో ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఏదో ఒకటి చెప్దామా అని చెప్పి ఆ రోజు అమ్మాయి చూడకుండా ఉంటే బాగుండేది నేను అన్నా. నేను కూడా అక్కడికి వెళ్ళకపోయి ఉంటే బాగుండు. అదే ఎక్కడికి చెప్తాను అక్కడికే అడిగి నేను ఎప్పుడు వెళ్ళలేరు. ఎక్కడికి అంటే ఎక్కడికో కాదురా, తాగాడేమో అది చేయకపోయి ఉంటే బాగుండు అంటాడు. అప్పట్లో ఆ వీడియో చూడకపోయింటే బాగుండు అనుకుంటాడేమో. చేస్తే బాగుండు అనుకుంటాడు కానీ చేయకపోతే ఎవడరా బాగుండదు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కి నేను రెస్పెక్ట్ ఇస్తుండే అప్పుడు, అంటే వెనక్కి వెళ్తే. ఓకే నెక్స్ట్ అదే నెక్స్ట్ ఇది కోపం వస్తే ఏం చేస్తాడు? రెడ్డి గారు అయితే రావణ్ పూరి అని తిడతాడు. మన వీడియో చూసినప్పుడు కోపం వచ్చి అది తిడతారా? నేను మా సాయిగాని ఫోన్ చేసి తిడతా. లేకపోతే వాడు ఉంటాడు మావాడు మసాలా అని చెప్పి, మణికాంత్ మసాలా మణికాంత్ వాడిని ఫోన్ చేసి తిడతా. నాకైతే ఏ ఎమోషన్ గట్టిగా వచ్చినా నేను గేమ్ ఓపెన్ చేసి ఆడుకుంటాను. ఏ ఎమోషన్ అంటే కోపము, సంతోషము, బాధ, ఈ ఎమోషన్. నువ్వు ఆడే గేమ్ ఏ గేమ్ అది కూడా చెప్పాలి, లేకపోతే మా వాళ్ళు వేరే ఆట ఆడుకుంటారు అంతా. మాకైతే అది డౌట్ రాలేదు, నువ్వే చెప్పే కొద్ది డౌట్ వస్తుంది. నాకు తెలుసురా మీకు డౌట్ వస్తుంది, నీకు రాకపోయినా మన ఆడియన్స్ వస్తుంది అని చెప్పి నేను మెన్షన్ చేసి. సినిమాలు చూస్తే ఎమోషన్స్ అన్ని కూడా న్యూట్రల్ అవుతాయి. సేమ్ మీరు మూవీస్ ఎట్లా చూస్తే నేను గేమ్స్ ఆడుకుంటాను. మన సాయిగాడు యానిమే చూస్తాడు, లేదంటే బయటకు సాయిగాడు వీకెండ్ చిల్లింగ్. అదే వీకెండ్స్ లో, అది వీక్ డేస్ లో యానిమే. అదంటే వాళ్ళ ఊరికి వదిలేస్తున్నాం. అది వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా ఏదైనా యానిమేనే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అదే, ఒకవేళ ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ టు స్విచ్ లైఫ్స్ విత్ సమ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇన్ యానిమే, మూవీ, సూపర్ హీరో, విచ్ క్యారెక్టర్ యూ వుడ్ చూస్ టు స్విచ్ ఫర్ ఎ వీక్ అండ్ వై? ఒకటి ఏంటంటే మనకి మన ఏమంటారు సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా చేసింది కదా మన యానిమల్.
జిమ్రి పక్కన ఉండాలనుకుంటున్నా అంతేనా? పక్కన తృప్తి డిబ్రి కాదు మనోడి అంటే ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా రిచ్ అనా ఇట్లా ఆ స్వాగ్ ఏమంటారు నాకు తెలుసులే, అవన్నీ కూడా. మొత్తం ఇట్లా బైట్ చేసి రోల్స్ రాయ్స్ ఈ కలర్ ఉండాలి. అది ఇంకోటి మన రానా మూవీ ఉంటుంది చూడు, లీడర్. లీడర్ లీడర్ లేదు, చచ్చిపోయే రానా. క్యారెక్టరా? ఓ రానా. రానా ఓకే ఓకే. నాది మీరు యానిమీ సూపర్ హీరో అవన్నీ ఆప్షన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా నేను యానిమీ పిక్ చేసుకుంటా. సో ఒకవేళ మీరు సాయి గారికి తెలుసు వన్ పీస్ చూసి ఉంటే దాంట్లో స్ట్రా హైట్ పైరేట్స్ లో ఏదైనా ఓకే, ఏ క్యారెక్టర్ అయినా. డీసీలోకి పోయి సూపర్ మ్యాన్ కానీ అసలు నువ్వు చెడ్డ ఎందుకు వేసుకుంటావు ఆయన ప్యాంట్ మీద అని అడగబుద్ధి అవుతుంది. అంటే నువ్వు సూపర్ మ్యాన్ లాగా వెళ్ళి చెడ్డి లోపల వేసుకుంటాడు. అంటారు అంతే కదా, లోపల వేసుకుంటాడు. చెడ్డ లోపల వేసుకుంటాను నేను. అదేందో అది అర్థమే కాదు నాకు. నిజంగా మొన్న వచ్చింది నిజంగానే అది అసలు. ఇంకో క్యారెక్టర్ లెక్క కూడా బతకబుద్ధి అవుతుంది నాకు, ఇమ్రాన్ హష్మి లెక్క. ఫిక్షనల్ ఇమ్రాన్ హష్మి ఉంటాడు కదా, అది ఆషిక్ బానాయా, పొద్దున్న లేవాయా, మొత్తం అట్లా. ఎందుకు ఇక ఇమ్రాన్ హష్మి ఎందుకు జానీ మామ లాగా ఉండిపో. అది సినిమా కాదు కదా, అది వేరే ఇండస్ట్రీ సపరేట్ గా. ఏదైనా ఓకే, ఆ ఇండస్ట్రీ క్యారెక్టర్ మరీ జానీ మామ అంత వద్దులే మళ్ళా. అది చాలా కష్టం. నాకు ఇందులో అలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్ ఉంది చూడు సీజన్ సిరీస్, దానిలో మాస్టర్ చిషియా క్యారెక్టర్ ఇష్టం నాకు. అట్లా తెలుసా? బ్రో వై పీపుల్ ఆర్ సో ఫైట్ ఇన్ ట్విట్టర్. ఒక ఇన్సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. ఇన్సెక్యూరిటీ ఒకటి ఐడెంటిటీ కావాలి ప్రతి ఒక్కరికి. నేను పలానా హీరో కజ్జికాయని, నేను ఈ పలానా హీరో కజ్జికాయని కొట్లాడుకోవాలి. అప్పుడు వాళ్ళకు ఒక ఐడెంటిటీ దొరుకుతుంది. మేము ఈ గొర్రెలం, మేము ఆ గొర్రెలం అని. అట్లాంటి వాళ్ళు ఉంటారు. కేటగిరీ వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. లైఫ్లో చాలా ఏమంటాం నెగిటివిటీ తీసుకొని లాస్ట్కి వేరొని మీద తిడుతుంటారు అనమాట. ఫ్యాన్ వార్స్ అంటే ఈ మధ్య ఫ్యాన్ వార్స్ ఎట్లయితున్నాయి తెలుసా? అసలు సంబంధమే లేని ఒక సైకో వాడు ఉంటాడు. ఆ హీరో పలానా ఫ్యాన్ కాదు, వాడు ఈ హీరో ఫ్యాన్ కాదు, మధ్యలో ఒక నార్మల్ వాడు అనమాట. వాడు ఒక వర్గాన్ని అంటే ఒక హీరో ఫ్యాన్ బేస్ ని ఇట్లా పోక్ చేయాలి, రెచ్చగొట్టాలని నేను పలానా హీరో ఫ్యాన్ అని ఒక డీపీ పెట్టుకొని ఒక పోస్ట్ వేసి ఆ హీరోని తిడుతుంటాడు. ఇక తెలిసిందే కదా, అది తిట్టినాక ఏమవుతుందో చాలా పెద్ద ఫ్యాన్ వార్ అయిపోతుంది, అటు ఇటు అటు ఇటు. కానీ మధ్యలో ఉన్నాడు వాడు సైకో నా కొడుకాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. అది చూసి తిట్టుకోండి అని ఒకరినొకడు. అట్లాంటి నా కొడుకులు ఉన్నారు ట్విట్టర్ లో, సూర్య లాగా స్పైడర్. అట్లాంటి డేంజర్ గాలు ఉన్నారు. సినిమా మంచిగా ఉంటే ఎంకరేజ్ చేయాలి కానీ అట్లా కాదు. మావోనియర్ రికార్డ్స్ అంటూ. కాకపోతే ప్రొడ్యూసర్స్ వచ్చి ఇప్పుడు అవన్నీ ఫేక్ రా నాయన, మేమే పైసలు ఇచ్చి పెట్టిస్తాము అని చెప్పి బయట పెడతారు. అక్కడికి పోయి లాస్ట్ కరిపప్పలు అయ్యేటోళ్ళు వీళ్ళే, ఆ ట్విట్టర్ లో కొట్టేటోళ్ళు. అంతే, అది ఒక నెవర్ ఎండింగ్ ఏమంటాం సైకిల్ అది. హీరోలు అందరు బానే ఉంటారు, ప్రొడ్యూసర్లు బానే ఉంటారు, మధ్యలో వీళ్ళే. అది హీరోలే చెప్పారు, ఆయన మేము వినము, మేము అదే కజ్జికాయలు, మేము అదే గొర్రెలం అని కొట్లాడతారు. అంతే కాదు ఓవర్డోస్ అన్న ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, వాట్ హ్యాపెన్ ఈజ్ యువర్ హెల్త్ ఈస్ గుడ్, లేకపోతే వదినతో బిజీ అంట. ఇది లాస్ట్ కరెక్ట్ చెప్పారు. లాస్ట్ అయితే కరెక్టే అనిపిస్తుంది. ఓవర్డోస్ వదిన కోసం బిజీ. ట్రైయింగ్ కాదు, ఆల్రెడీ చెప్పినాక 100K సబ్స్క్రైబర్స్ అయితే దానికోసం ప్లానింగ్ లో ఉన్నాడు. ఓవర్డోస్ 100K సబ్స్క్రైబర్స్ అయితే మా ఛానల్ కి లాంగ్ టర్మ్ క్రష్ ఉందన్నమాట ఆయనకి, ఆమె ప్రపోజ్ చేస్తాడు. సో దానికోసమే ప్లానింగ్, వదిన కోసం ప్లానింగ్ మావాడు అన్నట్టు. విపిన్ ఏం లేదు, విపిన్ ఆర్ యు సింగిల్? చెప్పు మరి దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు అని చెప్పు, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు కాదు కదా మరి. ఒకసారి సింగిల్ రెడీ టు మింగిల్ అంటే నువ్వు అంత కాన్ఫిడెంట్ నువ్వు ఇప్పుడు దానిలో ఉందంటే నువ్వనే చెప్పాలి మరి. సాయిగాడు అయితే నువ్వే చెప్తాడు ఖచ్చితంగా. నేను ఎస్ అంట. నేను సాయిగాడు సింగిల్ గాడు, వాడు మింగిల్, కాకపోతే హీ స్టిల్ రెడీ టు మింగిల్. మింగిల్ బట్ స్టిల్ రెడీ టు మింగిల్. ఓన్లీ మింగిల్, నో సింగిల్, ఓన్లీ మింగిల్ వరకే. రెడీ టు ఎంగిల్. అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి. సో అందుకే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ క్రేజీ క్వశ్చన్స్, అంటే లైక్
క్రియేటివ్‌గా అడగండి. కాదు నెక్స్ట్ టైమ్ crazy వీడియో కోసం. ఇట్లనే క్రేజీ క్వెషన్స్ అడగొచ్చు కదా అంటే ఒకళ్ళని అడిగితే అంటే మీ బాడీ కౌంట్ అడగాలి అని అన్నారు. అంటే అది క్రేజియస్ట్ క్వశ్చనే. కాకపోతే మన ఆన్సర్ ఆన్సర్ అక్కడ లేని క్వెషన్ అది. ఆన్సర్ లేదు. ఆన్సర్ ఉంది. కాకపోతే ఆర్యభట్ట హ్మ్. ఆన్సర్. ఆర్యభట్ట కనిపెట్టిన జీరో అని చెప్పాలి. అదే. ఆన్సర్ ఆర్యభట్ట. కొత్తగా ఇది ఏంది ఇది ఆ లైన్స్ వస్తున్నాయి కే ఆ! డ్రామా ఆ! అది అసలు కనిపించదు చూడండి మళ్ళీ ఉండవు. ఓన్లీ ఇట్లుంటదేమో ఇట్లా మాకే ఇట్లా అది నువ్వు చెప్పొద్దు సాయి. ఎందుకంటే నీకు నుండి ఆడుకుంటది. సాయి గానికి ఇప్పుడు ఎంటికలు ఉన్నాయి చూడు ఇట్లా ఇట్లా ఏంది? మొత్తం అన్ని. హ్యాండ్‌కి ఉంటదంట. ఆ రెడ్ లైన్ ఇట్లా హ్యాండ్ ఉంటదంట. అది కూడా ఎవరు చెప్పారు మా విపిన్ అడిగంట. లైన్ ఇక్కడ నుండి హ్యాండ్ అబ్బా అదే సాయి ఇది గానికి ఇంట్రోల్ ఉంటదిరా. ఎక్స్పెక్ట్ సాయి గానికి ఎంటికలు ఇవన్నీ చేద్దాం ఇది మనం సాయి గానికి పెద్ద హెయిర్ ఉంటాయి కదా ఇట్లా మొత్తం అవన్నీ పెద్ద హెయిర్ కాదు. అవి యాక్చువల్ చెప్పాలంటే ఆ లైన్స్ అన్నమాట. వాటి కలర్ వేసుకుంటాడు బ్లాక్ కలర్. సో దట్ కవర్ అయిపోతాయి అట్లా. అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అక్షయానికి 2 గర్ల్ ఫ్రెండ్స్, ప్రణీత్ గారికి పెళ్లి అయిపోయి 3 పిల్లలు, విపిన్ గానికి 4, నాకు 5 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. కానీ- తప్పేముందరా అరే నీకు తెలియదు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మెసేజ్ లో అదే కదా. విపిన్ ఈజ్ వెరీ క్యూట్ అంటారు నాకు మెసేజ్ చేసి డిఎంస్. అప్పుడు అక్షయ్ గారిని అంటుడే ఇప్పుడు నిన్న అంటారు ఏం చేస్తారు అది కామెంట్లలోనే కనిపిస్తున్నాయి. నీకెందుకు మళ్ళీ డిఎం చేసేది కొత్తగా? అప్పుడు ఓవర్ నీ గురించి అడగరా? ఇప్పుడు రెడ్డి గారు నాకు డిఎం చేసి రెడ్డి అన్న ఒక్కడే తప్ప అంటారు. అట్లా నాకు డిఎం చేసి రెడ్డి అన్న అంటారు. అదేందో వాడు ఎట్లా వస్తాడు? నీ గురించి నాకెందుకు చేయరు నీ గురించి అడుగుతారు. నాకెందుకు చేయరు కాదురా అంటే నాకొక్కరికి ఎందుకు అట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పి. నాకు వచ్చిన వేడెస్ట్ డిఎం ఏంటంటే వేడెస్ట్ నాకు వేడెస్ట్ డిఎం వేడి కాదు మరి వేడెస్ట్ మళ్ళా ఆ. నాకు వచ్చిన వియర్డ్ డిఎం ఏంటంటే నాకు మెసేజ్ చేసి అంటే నాకు డిఎం చేసి అక్షయ్ గాన్ గురించి అడుగుతారు అన్న విపిన్ గాన్ గురించి చెప్తారు, పొగుడుతారు. పాపం రెడ్డి గాన్ మాత్రం రెడ్డి అన్న గురించి అడుగుతలే నేను అంటారు. రెడ్డి అన్న మంచోడు అంటారు. రెడ్డి గాని మాత్రం అన్న అని సంబోధిస్తారు. అరే అట్లా అన్న పర్లేదురా. ఏం పేరు సంపాదించుకుంటాడు రెడ్డి అన్న పర్లేదు, ఇట్స్ ఓకే. బట్ ఆ క్వశ్చన్ లేదురా ఆయన వచ్చిన క్వశ్చన్లు. రెడ్డి అన్నకి అంటే పెళ్లి అయిపోయిందా ఇట్లాంటివి కూడా అడుగుతారు. అన్ని మెసేజ్ చేసి అడగచ్చు, నాకెందుకు మెసేజ్ చేస్తారు? ఒకళ్ళు అయితే పర్సనల్ చాలా హర్ట్ అయ్యి అసలు ఏమనుకుంటారు బ్రో అక్షయ్ ఏమనుకుంటారు రిప్లై ఏమని నాకు అని అంటారు. అట్లా అంటే నేనేంది హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ బాల్ వేసినట్టు నాకేంట్రా ఇది మీ పొట్లాట నాకేంద్రా మీరు కొట్టుకోపోరు కానీ నేనే ఇన్స్టాగ్రామ్ 3 రోజులకు 4 రోజులకు ఓపెన్ చేస్తా. అప్పుడు కూడా అక్షయ్ విపిన్ రెడ్డి గారు మాత్రం అన్నయ్య నా అభ్యాయంగా అంటారు. నెక్స్ట్ టైం ఇంకొంచెం క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా క్వశ్చన్స్ అడగండి క్రేజీగా. ఈసారి కొంచెం ఓకే ఫస్ట్ టైంకి ఓకే నార్మల్గా ఉంది. నెక్స్ట్ టైం లెవెల్ 1 ఇంకా ఓకే. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా